సెలవుమణి దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ 'ఎన్‌కౌంటర్' అనేది పద్మలాయకి ఎలా షిఫ్ట్ అయింది సార్? ఒక 15 రోజులకు ఆ లాటి రిలీజ్ అయింది. ఆ సినిమా వర్కౌట్ కాలే. ఇంకా అక్కడి నుంచి ఈ సినిమా చేసుకుందాం అని ఫైనాన్స్ అది ఇది వర్కౌట్ అవ్వలా. అసలు డిలే అవ్వటం మొదలెట్టింది. అసలు ఇప్పుడు అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. పేపర్‌లో వచ్చింది. సో సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన ఫీలింగ్ వచ్చింది. సినిమా ఎప్పుడవుద్దో తెలియట్లేదు. అసలు స్టార్ట్ అవుద్దా లేదా? పాపం వాళ్ళేమో సిన్సియర్‌గా ట్రై చేస్తున్నారు స్టార్ట్ చేయాలని. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మంచి సినిమా కానీ ఈ ఫైనాన్షియల్ బ్యాక్‌లాగ్స్ మళ్ళీ ఫైనాన్స్ రేజ్ చేయటము ఇవన్నీ కూడా హర్డిల్స్ ఎక్కువైపోయినాయి. సో దాంతో ఇంకా 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ తర్వాత సరే నేను ఇక్కడ ఉంటే పిచ్చెక్కేటట్టుగా ఉంది. నేను ఊరు వెళ్ళిపోతాను అని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వస్తే గవర్నమెంట్ గారి షూటింగ్ జరుగుతుంది అని అంటే వెళ్ళాను. వెళ్తే ఏమైంది సినిమా అంటే ఇట్లా చిన్న అడ్డీలు వచ్చింది సార్, ఇట్లుంది ఫైనాన్స్ రేజ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది సార్ అన్నాను. ఈలోపు నెక్స్ట్ మంత్ సినిమా ఉంది స్టార్ట్ జాయిన్ అవ్వమన్నారు. అంటే ఇంక ఇప్పుడు అవ్వాలి సార్ అన్నాను. అదేంటి అన్నాడు. సరే అవుతాను సార్ అని చెప్పాము. ఆయన తర్వాత అక్కడే పక్కనే యూవి గారి షూటింగ్ అక్కడికి వెళ్ళాను. అవును ఏదో డిలే అవుతుందంటే కదా జాయిన్ అవ్వన్నాడు. రన్నింగ్ సినిమా ఆయనకు చనువు ఉంది కాబట్టి నేను అవ్వనన్నాను. అదేంటి అన్నాడు. నేను ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాను, నాకెందుకు ఇది వర్కౌట్ అయితే కనపడట్లేదు, నేను పిచ్చాను నీకు, చెవులో పువ్వు తెలుసు కానీ నీకు ఆ సినిమా అంతా ట్రావెలింగ్లో నాకు తెలుసు, ఇనిషియల్ నుంచి కట్ చేసుకునేవి తెలుసు. ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను కోడైటర్ చేశాను తెలుసుగా. ఈ గారు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ కోడైటర్ చేశాడు ఇంద్రచంద్రుడు నాయుడు గారి బ్యానర్లో, సురేష్ ప్రొడక్షన్స్లో. ఆ కంటిన్యూషన్లో రామానాయుడు గారు మళ్ళీ అవకాశం ఇచ్చారు. సో నేను సినిమా తీసి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన తర్వాత కోడైటర్ పనిచేశాను. అసలు నీది ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, దానికి నువ్వెందుకు అంత ఏదో మిస్ అయిపోయినట్టు, ఇన్సల్ట్ అయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు, కిరీటం పడిపోయినట్టు నీది అని క్లాస్ వీకాడు. క్లాస్ వీకి జాయిన్ అవ్వు అంటే సరే ఊరు వెళ్తున్నాను సార్, కొంచెం మైండ్ చేసుకొని మళ్ళీ వస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంకా నేను రాను అనుకుని వెళ్ళిపోయా. యాక్చువల్గా ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లేదు, బట్ ఏం చేయాలో తెలియదు కానీ ఇది మనకు వర్కౌట్ అయ్యట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయిన 4th డే నుంచి దేవినేని రవి కోడేటర్ ఫోన్ కొడుతున్నాడు. కృష్ణ గారు అర్జెంట్గా రమ్మంటున్నాడు, ఆయన వెళ్ళాలి. ఓకే. పద్మాలయ స్టూడియోకి షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. నాకు దేవినేని రవికి బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఈ కుమారస్వామికి దేవినేని రవికి కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని తెలుసు. కృష్ణ గారు కదిలిన తర్వాత రవితో వీళ్ళందరితో షేర్ చేసుకోవటము, రవి నాకు కమ్యూనికేట్ చేస్తుండేవాడు. ఆయన ఎగ్జైట్ అయిపోయి ఆయన అందరితో మాట్లాడి ఆయన బర్త్డే రోజు ఏం సినిమాలు చేస్తున్నారు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్లో మన పేరు కూడా ఇచ్చేసాడు. అట్లా రవి ఎప్పటికప్పుడు నాకు కమ్యూనికేట్ చేస్తుండేవాడు అనమాట. అర్జెంటుగా రమ్మంటున్నారు, నేను ఎందుకు అని అన్నాను. నేను అర్జెంటుగా రమ్మంటున్నారు అని అంటే సర్లే మళ్ళీ అన్న కోడైటర్ ఏం చేయమంటారు, సర్లే వస్తానులే అని. 2వ రోజు ఫోన్ చేసి ఈరోజు రమ్మని నేను అర్జెంటుగా సినిమా మొదలు పెట్టాలంటున్నాను. ఏ సినిమా అన్నా, ఎన్కౌంటర్ సినిమా చేస్తాడట ఆయన. అబ్బా సర్లే ఎందుకో మూడ్లో లేను, సరే అన్నాను. ఇంకా నాన్ స్టాప్గా 2వ రోజు మళ్ళీ 3వ రోజు ఫోన్ చేసాడు. పిలుస్తా అంటే అసలు వచ్చి కనపడదు అన్నాడు. సరే ముందే లేదా కృష్ణ గారు కనపడదామని హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తర్వాత స్టూడియోకి రవినే తీసుకెళ్ళాడు తన స్కూటర్లో. ఇట్లా డోర్ తీయగానే చాలామంది ఉన్నారు. డోండి గారు, సతీష్ సూర్య గారు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా, ఆయనకు సంబంధించిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా ఉన్నారు. హనుమంతరావు గారు, బంగారయ్య గారు అంతా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అసలు మీటింగ్లు ఉన్నారని చెప్పి సరే నేను మళ్ళీ వస్తాను సార్ అని నీకోసం పిలిచాను అందరినీ, నువ్వు రా అన్నాడు. ఓకే అంటే ఏంటి సార్ అన్నాను. అదే నువ్వు కథ చెప్తే అందరిని పిలిచాను అన్నాడు. అయితే ఒక్క నిమిషం సార్ పెట్టుకొచ్చి ఇంతమంది కథ ఏంటంటే నాకే నువ్వు చెప్పాలి కదా రవి, నాకు కథ ఏంటున్నారు, నేను కృష్ణ గారు కలవడానికి కదా వచ్చాను. కలవడానికే నేనే బాబు, మరి ఆయన అందరిని కూర్చోబెట్టుకున్నాడు, నువ్వు వెళ్ళిపోతే బాగోదు కదా, నువ్వైతే ముందు కట్ చెప్పాను. నేను 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి కట్ చెప్పాను.
2 hours చెప్పాను కదా, చాలా ఓపికగా విన్నారు, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి. డూండి గారి జడ్జిమెంట్ కృష్ణ గారు బాగా ఎక్కువగా నమ్ముతారు ఆయన్ని. జడ్జిమెంట్ బాగుంటుంది అనేది కృష్ణ గారికి మంచి గురి ఉందన్నమాట. అసలు కథ వినగానే డూండి గారు నన్ను కూడా చూడలే యాక్చువల్గా. డైరెక్ట్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, కృష్ణ ఈ సినిమా రేపంచాన్ని మొదలు పెట్టవచ్చు, నేను సినిమా చూశానండి అని చెప్పుకుంటే, నేను సినిమా చూశాను, రేపటి నుంచే నేను సినిమా మొదలు పెట్టుకోవచ్చు అని ఇట్లా వెళ్ళిపోయాడు. అందరికీ నచ్చింది, అందరు వెళ్ళిపోయారు. ఇక నేను బంగారయ్య గారు, కృష్ణ గారు, అవతల గారు పిగిలారు. మనం ఈ సినిమా చేస్తున్నాం, నువ్వు మొత్తం ప్లాన్ చేసుకో అన్నారు కృష్ణ గారు. అప్పుడు నేను డౌట్గా చూస్తున్నా బంగారు చూస్తుంటే హనుమంతరావు గారు అన్నారు. నేను సీతారామరాజు తర్వాత మళ్ళీ నాకు గుర్తుండి ఏ సినిమా ప్రొడక్షన్ చేయలేదు, నేను ఏ సినిమా ప్రొడక్షన్ చేస్తాను అన్నాడు. సో ఎన్కౌంటర్కి అక్కడ బీజం పడింది. సరే సార్ అని చెప్పేసి ఇక బయటకు వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనౌన్స్మెంటు, ఇక అంతే ఒక 1 monthలో అంతే మ్యాక్సిమం 35-40 daysలో షూటింగ్ స్టార్ట్ చేసాం. సూపర్. సో ఆ టైంలో మమ్ముట్టి గారిని అడిగాం. ఆయన కృష్ణ గారు ఇంకా మొదలెట్టాలని కదా ఇమీడియట్గా, ఆయన డేట్ లేవు. సో అప్పుడు వినోద్ కుమార్ వచ్చాడు. ఓకే. ఇంకా రాధిక్ గారిని డేట్ లేకపోతే నేను అడ్జస్ట్ చేసుకుంటా, ఆమె లండన్లో ఉంది, లండన్కి వెళ్తుంది, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, మీరు ఎప్పుడు ఇస్తారా, ఆ క్యారెక్టర్ మిస్ కాకూడదని. ప్రశాంత్తో మాట్లాడడానికి ముందే కృష్ణ గారు అన్నారు, రమేష్ ఆ క్యారెక్టర్ అడుగు నువ్వు, ఎందుకంటే తన సినిమాలో ఇంట్రెస్ట్ లేదు, కానీ తను ఇంట్రెస్ట్ లేకుండా లాస్ట్ సినిమా ఎట్లాంటి సినిమా అయితే బాగుంటుంది, తను ఎట్లా సినిమాలు వేద్దాం అనుకుంటున్నాడు, వదిలేద్దాం అనుకున్నా. అప్పటికి డిసైడ్ అయిపోయారా? డిసైడ్ అయిపోయారు. రమేష్ బాబు డిసైడ్ అయ్యాడు. అదే రమేష్ బాబు. కానీ కృష్ణ గారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఆయన్ని కంటిన్యూ చేయాలనేది, సినిమాలు చేయాలనేది. ఆయనకి ఇంట్రెస్ట్ పోయింది ఎందుకో మరి. సో నువ్వు అడుగు, రమేష్ బాబు నాకు మంచి ఇది ఉంటుంది, ఇద్దరం కలిసి పని చేసాం సినిమా అంటే. నేను ప్రశాంత్ అనుకున్నా కదా సార్ అన్నాను. అనుకున్నావు, కాకపోతే ఏంటంటే రమేష్ సినిమాలు చేయను అంటున్నాడు, ఇది లాస్ట్ సినిమా అయితే బాగుంటుంది, ఇది హిట్ అయ్యి లక్కీగా సినిమా చేస్తే ఓకే, లేదనుకుంటే తను లాస్ట్ సినిమా ఇదిగా మెమొరబుల్గా ఉంటుంది తనకి, నాకు నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇది అన్నాడు. సరే సార్. రమేష్ బాబుతో మాట్లాడితే వెళ్ళా, నన్ను ఒక్కరిని వెళ్ళి పరిచయం ఉంది కదా, ఊరికనే మేనేజర్ ప్రోగ్రామ్ చెప్పారు. రమేష్ బాబుకి ఏదో కట్ చేయడానికి వస్తున్నాయంటే ముందే ఎందుకు అది అని అంటారు కదా, అందుకోసం కథ ఓకేంది, చాలా బాగుంది, నువ్వు కూడా విను ఒకసారి అని అంటే. ఆల్రెడీ కృష్ణ గారు మిగతా వాళ్ళు హీరోలను తెలుసు ఆయనకి, ఆయన క్యారెక్టర్ ఉందని తెలియదు. వెళ్ళాను, ఏంటి చాలా బాగుందట ఏదని మాట్లాడాడు, మంచి హుషారుగా ఉన్నాడు. నాకు అప్పుడు ఆయన మాటలు నాకు అర్థమైంది ఏంటంటే తను క్యారెక్టర్ చేయాలనే విషయం ఈయనకు చెప్పినట్లేదని అర్థమైంది నాకు. సరే లైన్ వింటారా అన్నాను. చెప్పు అని అన్నాడు. మళ్ళీ చెప్పిన తర్వాత చాలా బాగుంది, మంచి సెలెక్ట్, ఆఫ్టర్ లాంగ్ టైం మంచి సెలెక్షన్ చేసుకున్నారు, చాలా బాగుంది, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో నీ కథ గురించి వింటా ఉన్నాను, తమిళ్లో సెలవుమణి గారు చేస్తాను వింటా ఉన్నాను, సో చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ నా క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అన్నాను. అవే వద్దులే, క్యారెక్టర్ బాగుంది బట్ వద్దులే అన్నాడు. లేదు చేయండి, కృష్ణ గారికి కోరిక చేస్తే బాగుంటుందని కృష్ణ గారు ఫీల్ అవుతున్నారు, నాకు కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, మీరు చేయండి అన్నాను. మళ్ళీ కూర్చున్నాను. ఆ క్యారెక్టర్ వరకు చెప్పు అన్నాడు. ఆ క్యారెక్టర్ వరకు చెప్పాను. మళ్ళీ ఇట్లా సరే అయిపోయింది. కృష్ణ గారికి ఎంత హ్యాపీ అంటే అసలు ఓకే అన్నాడని తెలిసిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోయాను. ఓకే అన్నాడా, ఏం చెప్పావు అని చెప్పేసి సరే అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎక్కడ షూట్ చేశారు సార్ ఈ సినిమా? మొత్తం అడవుల్లో ఉంది కదా కృష్ణ గారు? ఇక్కడ వికారాబాద్ ఏరియాలో ఎక్కువ చేసాము. తర్వాత ఇక్కడ నుంచి హార్సీ హిల్స్, మదనపల్లి అటు వెళ్ళాము. మళ్ళీ అటు నుంచి ఇటు భద్రాచలం, చింతూరు, కూనవరం, మోతుగూడెం అటు లోపలికి వెళ్ళిపోయాం. ఒరిజినల్ ఫారెస్ట్ కదా. అక్కడికి కృష్ణ గారు రాలేదు. హార్సీ హిల్స్ ఇవన్నీ కూడా కృష్ణ గారు వచ్చారు. అన్నీ నేను మ్యాచ్ చేసాను అనమాట. ఆ డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయాం, చాలా లోపలికి వెళ్ళిపోయి. మామూలుగా నక్సలైట్లో కారిడార్ అది, 3-4 రాష్ట్రాల నక్సలైట్ లాంగ్ మార్చ్ ఉంటుంది అనమాట. ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి లాంగ్ మార్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓకే. ఒకవైపు పోలీసులు ఉంటారు, వీళ్ళు ఒకవైపు తిరుగుతుంటారు.
చాలా ఆ, రమేష్ బాబు వీళ్ళు వెహికల్ భద్రాచలం దాటి అటు మూతుగూడెం వస్తామంటే ఆపేశారు పోలీసులు. అసలు ఎవరు ఏంటి ఎందుకు వెళ్తున్నారు, ఇంత పకడ్బందీ నిఘా ఉండేది అనమాట. ఓహో, అట్లాంటి చాలా పెర్షియస్లో చేసాం అది. ఓకే. అక్కడ రాధిక్ గారు వీళ్ళంతా అక్కడికి వచ్చారు. ఓహో, ఆ టైంలో ఇంత ఎజిటేషన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటి ఎన్కౌంటర్ అని టైటిల్ పెట్టి సినిమా చేస్తున్నప్పుడు, సినిమా రిలీజ్ తర్వాత కానీ సినిమా మేకింగ్లో ఉన్నప్పుడు కానీ మీకేమో బెదిరింపులు, థ్రెటనింగ్స్ ఇట్లాంటివి ఫేస్ చేయాలా? మేకింగ్ టైంలోనే వచ్చింది. అనౌన్స్మెంట్ దగ్గర నుంచే మనం వికారాబాద్లో షూటింగ్ చేస్తున్నప్పటి నుంచే అబ్జర్వేషన్ ఉండేది, ఇంటెలిజెన్స్ అబ్జర్వేషన్. ఓహో, ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఏ సినిమాలో ఏ పార్ట్ షూటింగ్ చేస్తున్నామో, డైలాగులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా అప్పుడు డీజీపీ దొరగారు ఉండేవాడు, ఆయనకి వెళ్ళిపోయేదట. నాకు అక్కడున్న డిపార్ట్మెంట్లు చెప్పేవాళ్ళు. ఓహో, అక్కడికి వెళ్ళిపోయేది. ఇవన్నీ కూడా తెలిసి కృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు. కలిసి ఇట్లా ఏదో ఉందంటే, మేము మంచి సినిమా అది చేస్తున్నాం అంటే, అదే పర్లేదు సార్, అదేముంది పోలీసులు చేసుకుంటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు, మీరు చేసే పని మీరు చేసుకోండి. అక్కడ హార్సిల్స్ వెళ్ళినప్పుడు పోలీస్ ఫోర్స్నే తీసుకున్నాం, వాళ్ళనే ఒరిజినల్గా వాడాము. ఇక్కడ కూడా వాళ్ళని కొంతమందిని వాడాము, ఒరిజినల్ పోలీసులను పెట్టే. ఓకే, చేశారు అయితే కొంత పార్ట్, అంటే కొన్ని చోట్ల. ఓకే. అనంతరావు గారి ప్రొడక్షన్ ఏంటంటే, ఆయన ఎప్పుడైతే నేను చేస్తా అన్నారో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను పిలిచాడు. నీకు ఏం కావాలో చెప్పు అన్నాడు. ఫస్ట్ ఏం అవసరం లేదు సార్, 100 మంది పోలీసులు, 100 మంది నక్సలైట్లు అమ్మాయిలు అబ్బాయిలు, పోలీసులు మేలు, ఇది మనకు పర్మనెంట్గా ఉండాలి. ఒక్కొక్కడికి 3 డ్రెస్సులు ఉండాలి, ఉతికితే మళ్ళీ వేసుకోవడానికి సేఫ్టీకి ఇంకో డ్రెస్సు, గన్స్, డమ్మీ గన్స్ ఉండాలి. ఇంకేం అక్కడ అవసరం ఉన్నప్పుడు ఒరిజినల్ గన్స్ తెప్పిస్తాం, ఇది తప్ప ఇంకేం లేదు సినిమాకి ప్రాపర్టీ అన్నాను. పర్మనెంట్గా ఉండాలి సార్ మనకి. మళ్ళీ జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకొస్తే వీడు ఈరోజు వస్తాడు, నెక్స్ట్ డే ఇంకోటి వస్తాడు, కంటిన్యూటీ ఉండదు సార్ అన్నాను. 3వ రోజే మొత్తం మసూర్ నగర్ ఇన్స్టిట్యూట్, అన్ని ఇన్స్టిట్యూట్, ప్రభాకర్ గారు కూడా ఇన్స్టిట్యూట్ ఉండేది, అన్ని ఇన్స్టిట్యూట్ల నుంచి మొత్తం సెలక్షన్ పెట్టాం. 150 మంది సెలెక్ట్ చేసాం. చేసి ఆ పర్సనాలిటీని బట్టి వాటిని బట్టి డ్రెస్సులు కుట్టించేసాం. సూపర్. కంటిన్యూగా వాళ్ళే ఇక. సూపర్.